మన తెలుగులో తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అసలు భారతీయులందరూ కూడా రాముడిని పూజిస్తారు, కృష్ణుడిని పూజిస్తారు, వీళ్ళందరూ పూజిస్తారు. అట్లాగే ప్రసాదం కిందన పులిహార, దద్దోజనం ఇట్లాంటివన్నీ పెడుతుంటారు. ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే మన టీవీలు, మన సినిమాలు, మన వాళ్ళే సినిమాల్లో డైలాగుల రూపంలో దేవుళ్ళని వెటకారం చేస్తారు, మన ప్రసాదాలను వెటకారం చేస్తారు. జబర్దస్తులు, డీలు, కామెడీలలో కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్, పవిత్రంగా భావించి చింతపండు పిండి ఆ తర్వాత తాలింపులేసి అన్నంతో కలిపి చేసే పులిహార చాలా కష్టం. అలాంటి పులిహార కలపడం అనేటటువంటి దాన్ని జోకు కింద, కామెడీ కింద ఎవరన్నా అమ్మాయికి సైట్ వేస్తుంటే మీకు పులిహార కనుపుతున్నారు, లేకపోతే ఎవరన్నా డల్గా ఉన్నారంటే దద్దోజనం గాడు. ఏంటి దద్దోజనం అంత చీఫా, పులిహార అంత చండాలా? మనం ఓ పక్కన దాన్ని చూసి మనం కూడా పగలబడి నవ్వుతున్నాం. ఎన్టీ రామారావు రావణుడి పాత్ర పోషిస్తే రాముడు విలన్ అవుతాడు, ఎన్టీ రామారావు కర్ణుడి పాత్ర పోషిస్తే కృష్ణుడు విలన్ అవుతాడు, ఆయన కృష్ణుడి పాత్ర పోషిస్తే వీళ్ళు విలన్ అవుతారు. అట్లాగే మన విష్ణుమూర్తి మీదన కామెడీలు చేస్తారు, బ్రహ్మ మీదన కామెడీలు చేస్తారు, చివరికి ఏది శనీశ్వరుడి దగ్గర నుంచి నవగ్రహాల మీద కామెడీ చేస్తారు. ఎందుకు ఏకంగా యముడి మీదన కూడా, యముడు చిత్రగుప్తుడి మీద కామెడీలు చేస్తారు. మనం వీళ్ళందరినీ కూడా దేవుళ్ళుగా కొలుస్తుంటాం, కానీ సినిమాల్లో వెళ్ళి కామెడీలో మన నటులు, మన వాళ్ళు చేసినటువంటి దాన్ని చూసి నవ్వుకుని ఆనందపడిపోతుంటాం. అంటే సినిమా ఇంపాక్ట్ అన్నటువంటిది. వాటి తర్వాతనే కదా మనకి ఓపిక ఉంటుంది గుడికి వెళ్తాం, ఓపిక ఉంటే ప్రార్థిస్తాం, లేతే లేదు అనేటటువంటి ఒక నాస్తికత్వం. అసలు జంజీకి ఈ భక్తి తత్వం తగ్గిపోవడానికి కారణమే ఇట్లా సినిమాల్లో వీళ్ళ చిన్నప్పట్లో చూసినటువంటి వీళ్ళ అమ్మా నాన్నలు చూసినప్పుడు వాళ్ళ చూసి నవ్వి ఉండొచ్చేమో కానీ దేవుళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచించలేదు. బట్ వాళ్ళ పిల్లలు మాత్రం అట్లా ఆలోచించడం వల్లే కదా ఇప్పుడు నాస్తిక భావజాలం అన్నటువంటి దాన్ని వ్యాప్తి జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్. అమెరికాలో ఇట్లాగే ఇప్పుడు వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సినిమాలలో అమెరికన్సే విలన్లు, అమెరికాలోని తెల్ల జాతీయులు విలన్లు, నల్ల జాతీయులు హీరో, అమెరికాలో ఉన్నటువంటి నాయకులందరూ విలన్లు, వాళ్ళ సైన్యం విలన్లు. అదే సందర్భంలో బయట నుంచి వచ్చినటువంటి వాడు వాళ్ళని కొట్టేటటువంటి వాడు హీరో. ఇట్లాంటి వెబ్ సిరీస్, ఇట్లాంటి సినిమాలు, ఇవన్నిటి వెనకాల ఎవరున్నారయ్యా అంటే ఈ ఎవరైతే సోరోస్ గ్రూప్, లేదంటే కనుక చైనా గ్రూప్. ఇది ఒక వ్యూహాత్మకంగా నడుస్తోందని ఇప్పుడు అమెరికన్ నిఘా నిపుణులు కనిపెట్టారు.